మహిళా విద్య. ఈ విషయం నేను నిజంగా మాట్లాడాలనుకుంటున్నాను కిషోర్ గారు. ఎంతసేపు మనం మహిళలు అంటే భద్రతా ఆస్పెక్ట్ లో మాట్లాడతాం, లేకపోతే మద్యం ఆస్పెక్ట్ లో మాట్లాడతాం, లేకపోతే మనం ఇచ్చే పథకాల ఆస్పెక్ట్ లో మాట్లాడతాం. కానీ మహిళా విద్యకి సంబంధించి, బాలికల విద్యకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక్కటి కూడా స్టెప్స్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని డెకెడ్స్ ఆఫ్ పాలిటిక్స్ లో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ మాత్రం. మరే చెప్తారు మేడం, మహిళా విద్య గురించి అనే కాదు, విద్యకి సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది తెలుస్తూనే ఉంటుంది. ఏంటంటే రంగులేయడం అనే కాదు, బుక్స్ అందించడం దగ్గర నుంచి గానీ, పుస్తకాలు ఐబీ కరికులం తీసుకురావడం గానీ, సో ఇవన్నీ కాదనంటారా? ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు, దాంట్లో దాదాపుగా మొత్తం 11 మంది వెళ్తే 6-7 మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు దాంట్లో. లెట్స్ టాక్ అబౌట్ ది గ్రౌండ్ రియాలిటీస్ అగైన్. లెట్స్ టాక్ అబౌట్ ది గ్రౌండ్ రియాలిటీ. నేను గ్రౌండ్ రియాలిటీ డ్రాప్ అవుట్ రేషియో చూసారా మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజున బాలికల్లో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ రేషియో చూసారా? మన 10th క్లాస్ లో బాలికలే టాకింగ్ అబౌట్ ది డ్రాప్ అవుట్ రేషియో. ఓకే, ఎందుకంటే ఎందుకంటున్నాను అంటే, మనం ఇవాళ రోజున ఎంతమంది మహిళలు, ఎంతమంది బాలికల్ని మనం హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ తీసుకెళ్ళామనేటువంటి చాలా ఇంపార్టెంట్. హైయర్ ఎడ్యుకేషన్ అంటే 6వ తరగతి చదివి వాళ్ళని 7వ తరగతికి వెళ్ళాలి కదా, వాళ్ళు 7వ తరగతి చదివిన వాళ్ళు 8వ తరగతికి వెళ్ళాలి కదా, వాళ్ళు 10వ తరగతి చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి కదా. ఎంతమంది వెళ్తున్నారు? డ్రాప్ అవుట్ రేషియో ఎందుకు ఎక్కువ ఉంది? మరి ఎందుకు ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ లో? అండ్ ఆల్సో ఇంకొకటి ఏదైతే వీళ్ళు చేశారో, కొన్ని స్కూల్స్ ని మర్జ్ చేయడం ఇది చేశారు, గుర్తుందా మీకు? దానివల్ల డ్రాప్ అవుట్ రేషియో ఎక్కువైంది తెలుసా? ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఫర్ దెమ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఇవన్నీ కూడా మన సొసైటీలో ఉన్నటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సార్, గ్రౌండ్ రియాలిటీస్. ఇప్పుడు కిలోమీటర్ దూరంలో ఉన్న స్కూల్ కి పంపమంటే నా కూతురు పంపిస్తాను నేను, కానీ అంటే ఊర్లలో పరిస్థితి చెప్తున్నాను నేను. అదే ఒక 3 కిలోమీటర్ల అవతల ఉన్న స్కూల్ కి పంపించమంటే సగానికి సగం మంది ఆపేస్తారు. ఎందుకంటే ఒక ప్రాపర్, అందుకే కదా ప్రతి ఇన్ని కిలోమీటర్లకు ఒక ప్రైమరీ స్కూల్ ఉండాలి. మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం కదండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఇన్ని కిలోమీటర్లకి ఇన్ని ప్రైమరీ స్కూల్స్ ఉండాలి, ఇన్ని సెకండరీ స్కూల్స్ ఉండాలి, ఒక పిహెచ్సి ఉండాలి. ఇవన్నీ ఎందుకు చేసాం? బికాస్ ఆఫ్ ది ప్రాక్టికాలిటీస్ మేము ఆలోచించాం కాబట్టే చేసాం. ఇవాళ ఏం చేశారు వీళ్ళు? చాలా మటుకు క్లబ్బింగ్ ఆఫ్ స్కూల్స్ చేశారు. దానివల్ల ఏం జరిగిందంటే, క్లబ్బింగ్ ఎందుకు చేశారు? స్కూల్స్ లో లేరు కాబట్టి. ఎట్లా ఉంటారు సార్? మీరు టీచర్లనే రిక్రూట్ చేయలేదు, మీరు ఎలా ఉంటారు సార్? టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఫెసిలిటీస్ లేవు, ఎవడు చదువు చెప్పేవాడు లేకపోతే మీ పిల్లల్ని పంపిస్తారా సార్ ఆ స్కూల్ కి? మీరు పంపించినప్పుడు వాళ్ళు ఎలా పంపిస్తారు సార్? అలా అని చెప్పి మీరు ఏం చేశారు? ఒక 5-6 కిలోమీటర్ల అవతల స్కూల్లో, అన్ని స్కూల్స్ ఒక 3-4 స్కూల్స్ కలిపి ఒక 5-6 కిలోమీటర్ల అవతల పెట్టామంటున్నారు. సో మీరు ఒక 5-6 కిలోమీటర్ల దూరానికి ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ కూతురు పంపిస్తాడండి? ప్రాపర్ ఇది లేదు కదా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, గ్రౌండ్ రియాలిటీస్ సార్ ఇవి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకోటి, విదేశీ విద్య లాంటి స్కీమ్ ని వీళ్ళు ఆపేశారు కదా. ఎంతో మంది ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి పిల్లలు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని వెళ్తున్నట్టు కదా. నేను లెక్కలు చెప్పనా మీకు? మా ప్రభుత్వ హయాంలో 4,900 పైచిలకు మంది పిల్లలకు మేము విదేశీ విద్య ఇచ్చాం. ఇచ్చి వాళ్ళని వివిధ దేశాలకు పంపించి బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకున్నారు. అండ్ దే హావ్ రిటర్న్డ్ ఇట్ బ్యాక్ టు ది సొసైటీ ఆల్సో. ఈ ప్రభుత్వ హయాంలో మొదటి 3.5 సంవత్సరాలు అసలు ఇవ్వలేదండి. యూ కెన్ వెరిఫై. మొదటి 3.5 సంవత్సరాలు విదేశీ విద్య లేదు. తర్వాత దాని పేరు మార్చి ఏదో చెప్పాడు, దాన్ని అంబేద్కర్ విదేశీ విద్య అని మేము పెట్టాం. ఈయన ఏంటది ఏదో దీవెన, విద్యా దీవెన, జగనన్న దీవెన ఏదో పెట్టాడు. అన్నిటికీ జగనన్నే కదా పెట్టుకున్నాడు. సరే ఏదో ఒకటి పెట్టుకున్నావులే, ఈ దీవెనలు ఏంటో మేమేమో ఒక పథకం లాగా పెట్టాం, ఈయనేమో దీవెనలు. మరి ఈయనేం దేవుడో, ఈయనేం దీవెనలు ఇస్తాడో నాకు తెలియదు, కానీ దీవెన అన్నాడు. సరే పోనీ నాయన, ఆ దీవెనన్నా పెట్టుకుని ఏమనుకరించండి 127 అనుకుంటాడు. 126 1127 మంది, 127 మంది. నో లెట్స్ టాక్ నంబర్స్. నేను అందుకే అంటున్నాను, నేను మాట్లాడితే ఐ టాక్ నంబర్స్. మీరు గాల్లో మాట్లాడుతూ గాల్లో ఇప్పుడు ఏదైతే గాల్లో దీపం పెట్టినట్టుగా మేము ఇంతమందిని చదివించేసామంటే నెంబర్ చూపించు నాకు. ఇన్ని స్కూళ్ళని బాగు చేసామంటే ఇన్ని రంగులు వేయడం, ఆ స్కూళ్ళని బాగు చేయడం అంటే పెచ్చులు ఊడిపోయి కింద పడిపోతుండే. సరే అయిపోయింది అక్కడ ఒకటి ఇదే టైసేయండి అమ్మా. అలాంటి స్కూల్ అన్ని తీసేసి ఒక స్కూల్ పెట్టారు, పెద్ద స్కూల్. సార్ నేను ఏమంటాను అంటే, యూ హావ్ గాట్ ఇనఫ్ ఫండ్స్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి నువ్వు ప్రాపర్ గా బడ్జెట్ అలొకేషన్ చేసుకొని ఇనఫ్ ఫండ్స్ ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి నీకు, సర్వశిక్ష అభియాన్ కింద వచ్చే ఫండ్స్ ఉంటాయి నీకు. వాటన్నిటిని నువ్వు ఏం చేస్తున్నావు? చెయ్యాలి కదా. నేను ఒకటే అడుగుతున్నాను సార్, రెనోవేషన్స్ ఆఫ్ ద స్కూల్స్ ఏ ప్రాతిపదికన చేశారు? మీరు నాడు నేడు అని పెట్టారు, నేను ఐ టాక్ అబౌట్ దాట్ ఆల్సో. నిజంగా కూడా దానికి సంబంధించి ఏ ప్రాతిపదికన ఏ స్కూల్స్ ని మీరు సెలెక్ట్ చేశారు, ఏం చేశారు?
ఇప్పుడు మీరు అదే నాడు నేడుకు మీరు ఫండ్స్ రిలీజ్ చేశారు కదా, మళ్ళీ అమౌంట్ నుంచి 2000 ఎందుకు తీసుకున్నారు? ఓకే, నాడు నేడుకు మీరు ఫండ్స్ అలొకేట్ చేశామని చెప్తున్నారు కదా, బడ్జెట్ లోంచే తీసుకున్నారు కదా, బడ్జెట్ నుంచే తీసుకున్నారు కదా, మళ్ళీ 2000 ప్రతి పిల్లవాడి దగ్గర మీరు అమ్మఒడిలో ప్రతి పిల్లవాడికి ఇచ్చేటువంటి 15,000లో 2,000 తీసుకున్నారు మీరు. ఆ డబ్బులు ఎక్కడ పోయాయి? సరే నువ్వు డబ్బులు తీసుకున్నావు, రిజల్ట్ చూపించంటున్నాను నేను, రిజల్ట్ చూపించమంటున్నాను నేను. ఉత్తీర్ణత శాతం ఎక్కడ పోయింది? ఇందాక చెప్పినట్టుగా డ్రాప్ అవుట్ రేషియో ఎందుకంటే హయ్యర్ ఎరినాలోకి వెళ్తుంది? సార్ నేను ఆమె టీచర్, ఐ నో వాట్ ఈస్ వాట్, నేను అందుకే అడుగుతున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను మీకు ఒక ప్రభుత్వం ఆలోచించేటువంటి విధానం గురించి చెప్తున్నాను కిషోర్ గారు. మా ప్రభుత్వ హయాంలో ఆడపిల్లలకి సైకిళ్ళు ఇచ్చాం, చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళడానికి సైకిళ్ళు ఇచ్చాం. సరే ఎంతమందిని ఐడెంటిఫై చేసాము, ఎన్ని సైకిళ్ళు ఇచ్చాము అనేది కూడా లెక్క మీ దగ్గర ఉంది, మాట చెప్తున్నాను. అలాంటి ఒక పథకాన్ని దానికి ఏమడ్డం అండి? ట్యాబ్లు ఇచ్చారుగా, దానికి ఏమడ్డం చెప్పండి నాకు. సైకిల్ ఇస్తే అడ్డం ఏంటి చెప్పండి. నేనేమంటాను ఇప్పుడు లెట్స్ అస్యూమ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొన్నటి వరకు ఉంది, రేపు పొద్దున మా ప్రభుత్వం వస్తుంది. అలాంటి వైఎస్ఆర్సీపీ పెట్టిన ప్రతి పథకాన్ని తీసేస్తాం మేము. భయపడుతున్నారు కొంతమంది. నేను అదే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ గురించి తెలిసినటువంటి ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి ఎవరైనా సరే, దే వెరీ వెల్ నో. అందుకనే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చాడు, అందులో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మేము వాటిని ఎప్పుడూ ఎత్తి చూపిస్తూనే ఉన్నాం. కానీ ఒక వ్యవస్థను నువ్వు తీసుకొచ్చినప్పుడు మేము ఆ వ్యవస్థను తీసేసి సంక్షోభంలో పెట్టకూడదు. దట్ ఈస్ నాట్ ది సిస్టమ్. యూ రెక్టిఫై ఇట్. 5,000 ఇచ్చేవాళ్ళు 10,000 ఇస్తాం. యూ రెక్టిఫై ఇట్ అంటున్నావు. అవును, ఖచ్చితంగా రేపు పొద్దున ప్రభుత్వానికి నువ్వు పనిచేసేట్టుగా చేస్తాను నేను. అండ్ ఆల్సో నేను సెల్ఫ్ సస్టైన్ గా చేస్తాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి వాటికి ఇచ్చేసుకుంటాం. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తుండుంటే స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ స్కిల్స్ మళ్ళీ నెక్స్ట్ రామా అంటే కూడా తప్పుడు మాట. నేను ఎందుకు చెప్తున్నా అంటే అనవసరంగా 53 రోజులు ఉండాల్సి వచ్చింది కదా, ఉందా లేదా, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్న విషయం తర్వాత నేను ఒక విషయం చెప్తానండి. తప్పు చేయనప్పుడు భయపడే ప్రసక్తి లేదు. తప్పు చేయలేదు కాబట్టే మేము భయపడకుండా, నేను మీకు కూడా నాకు తెలిసి మీ ఇంటర్వ్యూలోనే నేను విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టా వాట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్. సో వీఆర్ మాకు ఎక్కడ సార్ నేను ఒక విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్యాన్ అని చూసారా, వాళ్ళ ఫ్యానే. ఆ ఫ్యాన్ కి ఇలా ఉల్టా, ఆ ఫ్యాన్ కి పేరు లేదు, వాళ్ళ ఫ్యానే వాళ్ళు అనుకుంటారు కదా, ఆ ఫ్యాన్ కి ఇలా ఉల్టా లట్కాయించినా సరే తనని తాను చంద్రబాబు నాయుడు గారికి చిన్న మరక అంటించలేడు. అవన్నీ ఫ్యూటైల్ అటెంప్ట్స్ అంటాను. సరే ఇప్పుడు ఎనీవేస్ కమింగ్ బ్యాక్, కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ మహిళలకి అవి అగైనెస్ట్ అయినాయని ఎందుకు చెప్తారు, ఎలా చెప్తారు అవి? ఏవి సార్? ఇప్పుడు మీరు చెప్తున్న మహిళల డ్రాప్ అవుట్ రేట్స్ కానీ, వాళ్ళ మీద దాడులు కానీ, సో మీరు అన్నట్టుగా ఇవన్నీ ఇప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టారు గతంలో 2014 నుంచి 19 వరకు. దాంట్లో మహిళలకి ప్రాతినిధ్యం ఇచ్చారు, చాలా వరకు ప్రాతినిధ్యం కల్పించారు. మరి అవన్నీ బాగానే నడిచినాయని అనుకున్నప్పుడు 19కి రాగానే ఆ కమిటీలకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఓట్లు వేసి ఉండాలి. మనం అనుకున్నట్టుగా మీరు ఓట్లు ఎవరు వేరని అన్నారు, సో అప్పుడు ఓట్లు వేసి ఉండాలి. డ్వాక్రా కమిటీలు ఉన్నాయి, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మరి ఇప్పుడు జరుగుతుంది కూడా మనం వేయలేదని అనలేం కదా, వాళ్ళు వేస్తుండొచ్చు కదా. నేనేమంటానంటే ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమైనా నష్టపోయారా?